నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం డిసెంబర్ 25, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత్ ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 5:42. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర బహుళ దశమి. దశమి తిథి డిసెంబర్ 24 మంగళవారం రాత్రి 7:16 డిసెంబర్ 25 బుధవారం రాత్రి 9:24 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర బహుళ ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం డిసెంబర్ 25 బుధవారం మధ్యాహ్నం 3:08 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు తులారాశిలోకి చెందుతారు. యోగం అతిగండ రాత్రి 9:45 వరకు. తదుపరి సుకర్మ. కరణం వణిజ ఉదయం 9:15 వరకు. తదుపరి విష్టి రాత్రి 10:31 వరకు. తదుపరి భవ బాలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 9:18 రాత్రి 11:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:27 మధ్యాహ్నం 12:11 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటలండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 ఉదయం 9 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 11:04 మధ్యాహ్నం 12:21 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:11 తెల్లవారితే 5:59 వరకు. అమృత గడియలు ఉదయం 8:28 ఉదయం 10:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, కీచకుడు బావ పేరు ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి ప్రశ్న అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, ఉప పాండవులకు శస్త్ర విద్యలో గురువు ఎవరు? ఆన్సర్ సి అర్జునుడు అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు క్రైస్తవ సోదరుల క్రిస్మస్ పండుగ అండి. వాళ్ళకి మన తరపున క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు జాతీయ సుపరిపాలన దినోత్సవము. మరియు చెప్పడం మర్చిపోయానండి, ఏకాదశి ఉపవాసం చేయాలనుకునేవారు ఈరోజు దశమి కాబట్టి ఈరోజు ఒంటిపూట ఉండి ఏకాదశి ఉపవాసాన్ని చేయవలసి ఉంటుంది. అసలు ఈసారి ఏకాదశి అయితే మార్గశిర లక్షవారము ప్లస్ ఏకాదశి రెండు కలిసి వచ్చాయండి. చాలా విశిష్టమైన రోజు. ఏకాదశి ఉపవాసాన్ని అయితే చేయడానికి ప్రయత్నించండి. మరి అదేవిధంగా భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ అండి చక్రవర్తి రాజగోపాలాచారి గారు మరియు నటుడు చలపతిరావు గారుల వర్ధంతి ఈరోజు. మరియు స్వాతంత్ర సమరయోధుడు మదన్ మోహన్ మాల్వియా గారు మరియు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారుల జయంతి అండి. మరియు దర్శకుడు కరుణాకరన్, నటి నగ్మా గారుల పుట్టినరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే
తెలియచేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అన్న విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమ రాయి వేయడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, మరియు పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురు కానీ తయారు చేయడానికి, అదేవిధంగా గర్భాధానం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు సీమంతం చేయడానికి, గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు వాస్తు పూజలు చేయడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, అదేవిధంగా వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాహనాలకి పూజ చేయించుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు నూతన వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులైనా కొనుగోలు చేయడానికైనా, ఓపెనింగ్ చేయడానికి కూడా మంచిది. మరియు షాపులు ఓపెనింగ్ చేసుకోవాలన్నా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదండి. అదేవిధంగా బారసాల చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా మంచిదండి. మరియు ఇళ్ళ స్థలాలకి, ఇళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, లేదా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా స్లాబులు వేయడానికి, బోర్లు తీయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.